Food Safety and Standards Authority of India (FSSA) and National Restaurants Association of India సెంట్రల్ అండ్ స్టేట్ చాప్టర్స్ వారి సౌజన్యంతో ఒక దీని గురించి ఒక 2 months నుంచి వర్కౌట్ చేస్తున్నాము. కోఆర్డినేషను ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మెయిన్ ఉద్దేశం ప్రజలకి సప్లై చేసే ఫుడ్ సేఫ్ ఫుడ్ ఉండాలి అని, మంచి ఫుడ్ ఉండాలి, వారి ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతోనే చట్టం ఉన్నది. ప్లస్ ఇప్పుడు ఈరోజు జరిగిన కార్యక్రమం ఏంటంటే, ఒక ప్రతి సెషన్కి ఈరోజు 250 మంది దాకా రిజిస్టర్ అయ్యారు. కానీ 120 మందికి ఒక 100 and 120 కంటే ఎక్కువైతే ఇవ్వలేము. ప్రతి సోమవారం కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టదలుచుకున్నామని మేము డిసైడ్ చేసాము. ఈ జిహెచ్ఎంసీ, ఎఫ్ఎస్ఎస్ఏ అండ్ ఎన్ఆర్ఏఐ వారితో కలిపి ప్రతి సోమవారం కూడా అవసరమైతే ఒక 100 నుంచి 150 వరకు అన్ని హోటల్స్లోని, ఇప్పుడు ఈరోజు వచ్చి 120 మంది 120 హోటల్స్ నుంచి వచ్చారండి. వారు వెళ్ళి ఉద్దేశం ఏంటంటే, ఇతను వెళ్ళి వాళ్ళ కొలీగ్స్కి, కిచెన్లో మిగతా పనిచేసే వాళ్ళకి ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. కిచెన్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రజారోగ్యం దృష్ట్యా ఏం చేయాలి, ఏం చేయకూడదు, స్టోర్ రూమ్లో మెటీరియల్ ఏం కొనాలి, ఏం కొనకూడదు, తయారు చేసే పదార్థాల్లో ఏం కలపాలి, ఏం కలపకూడదు, ఎక్కడెక్కడ ఫ్రీక్వెంట్గా వచ్చి కంప్లైంట్స్, ప్రజలకు ఇబ్బంది కలిగి పాయింట్స్ కొన్ని మాకు రెగ్యులర్గా కంట్రోల్ రూమ్కి వచ్చే కంప్లైంట్స్, వాటిని కవర్ చేయడం జరిగింది. ఎంచేతంటే అది రిపీట్ కాకుండా, ముఖ్యంగా కొన్ని ఫుడ్ పాయిజన్ కేసెస్లు అప్పుడప్పుడు నెలకు 1-2 జరుగుతున్నాయి. అలాంటివి జరగకుండా ప్రజల ఆరోగ్యంగా ఉండాలని కొన్ని ఐటమ్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దని కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మిస్టర్ పశుపతి అని ఒక సెంట్రల్ మెంబర్, ఒక ఆయన అడ్వైజరీ మెంబర్, కమిటీ మెంబర్ ఒక ఆయన వచ్చారు. ఆయన మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 7 hours 8 hours క్లాస్ తీసుకున్నారు. ఇన్ డెప్త్ ఫుడ్ సేఫ్టీ అండ్ ఆహార పరిరక్షణ చట్టం ప్రకారం ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదని. ఇది యాక్చువల్గా ఇది ఒక ఫ్రెండ్లీ చట్టం అండి. ముందుగా మనం చెప్పడం జరుగుతుంది, ఇలాంటి సెషన్స్ అన్నీ జరుగుతాం, వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇస్తాం. కొన్నాళ్ళకి సర్టిఫికేట్ లేకపోతే హోటల్ అసోసియేషన్ వారు కూడా ఏ హోటల్లో కూడా జాబ్ కూడా ఇవ్వకపోవచ్చు కొన్నాళ్ళకి రాబోయే కాలంలో. ఎందుకంటే ఈ ట్రైనింగ్ మస్ట్. శ్రీ బాలాజీరాజు గారికి మా కృతజ్ఞతలు. జిహెచ్ఎంసీ తరఫున లక్ష్మీకాంత్ గారికి, సౌమ్య గారికి థ్యాంక్ యూ అండి. సో ఈ రోజున బాలాజీరాజు గారు చెప్పినట్టు, మన శంకర్ షెఫ్ గారు చెప్పినట్టు, పబ్లిక్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ తరఫున మేము దానికి కట్టుబడి ఉన్నాం. పబ్లిక్ హెల్త్ ఇన్ రెస్టారెంట్ ఫుడ్ ద్వారా కానీ, లేకపోతే సార్ చెప్పినట్టు ఎనీ కైండ్ ఆఫ్ కేటరింగ్ కానీ, హోటల్స్లో కానీ, ఎక్కడైనా కానీ స్వచ్ఛమైన, రుచికరమైనతో పాటు స్వచ్ఛమైన ఫుడ్డు, గుడ్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసే ఫుడ్ని చేయటమే లక్ష్యంగా హైదరాబాద్ని మన ఫుడ్ మ్యాప్ ఆఫ్ ఇండియాలో నెంబర్ 1గా తీసుకెళ్లే దిశగా ఈ ప్రయత్నం జరుగుతుందండి. ఈ ప్రయత్నంలో మేము ఈ సర్టిఫికేట్ని ఎట్లాగా మా వాళ్ళు ఉపయోగించుకుంటారు అనే దాని మీద బాలాజీరాజు గారితోనూ వారి సిబ్బందితో మాట్లాడటం జరిగితే, దాని మంచి చెడు అంతా చెప్పిన తర్వాత లాస్ట్ ఒక 3 months నుంచి దీని మీద ఎక్సర్సైజ్ చేసి ఫైనల్గా ఇవాళ లాంచ్ చేయటం జరిగిందండి. సార్ చెప్పినట్టు ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఎవ్రీ మంత్ దానికి ఒక మండే రోజున, అది ఫస్ట్ మండేనా సెకండ్ మండేనా అనేది ఇప్పుడు ఎన్క్లోజ్ చేస్తాం, అట్లా తీసుకుని మొత్తం జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్న రెస్టారెంట్స్ అన్నిటికీ కూడా పనిచేస్తున్న వారు కానీ, ఓనర్లు కానీ, చిన్న రెస్టారెంట్ నుంచి పెద్ద రెస్టారెంట్ వరకు ఎవరైనా ఈ కోర్స్ని 1 day ట్రైనింగ్ సెషన్ని అవైల్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ మేజర్ థింగ్ ఏంటంటే, సార్ చెప్పినట్టు కొనే పదార్థాలు, వాడే పదార్థాలు వెరీ ప్యూర్గా ఉండాలి. వీలైనంత వరకు గుడ్ బ్రాండ్స్ కొనుక్కోండి. లేదు ఏదైనా హోమ్ మేడ్ బ్రాండ్స్ కొన్నా కూడా వాళ్ళకి ఎఫ్ఎస్ఎస్ఏ నెంబర్ ఉండటం, వాళ్ళ పరిసరాలు కూడా అన్నీ శుభ్రంగా ఉండటం ఉన్నదా లేదా చూసుకోండి అనేదే మెయిన్ ఉద్దేశంతో ఈ సర్టిఫికేట్ ఇది చేశారండి. అండ్ ఈరోజు మార్నింగ్ మాకు పశుపతి గారు అని చెప్పి ఒక డైమండ్ ట్రైనర్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళని, టాప్ మోస్ట్ ట్రైనర్ని బాలాజీరాజు గారును వారి సిబ్బంది మాకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
పశుపతి గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి అడ్వైజర్. ఆయన టోటల్గా మన ఇండియాలో ఉన్న ఫుడ్ పాలసీ దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి మన స్టాఫ్కి కానీ మనకి ఇక్కడ పార్టిసిపెంట్స్కి కానీ లాస్ట్ 7-8 అవర్స్ నుంచి కంటిన్యూషన్గా ఒక మంచి ట్రైనింగ్ సెషన్ జరిగింది. ఇప్పుడు మన ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు పార్టిసిపెంట్స్ అందరికీ ఒక చిన్న ఈ కోర్స్ మొత్తానికి వాళ్ళు ఫుల్ డే జరిగిన దానికి ఒక టెస్ట్ కూడా పెడుతున్నారు. వాళ్ళందరికీ ఆన్లైన్లో సర్టిఫికెట్లు ఇవ్వటం జరుగుతుంది. సో ఈ సర్టిఫికెట్ అనేది వాళ్ళ లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు. యాక్చువల్గా వ్యాలిడిటీ ఫర్ 2 years, కానీ వాళ్ళకి ఒక చెప్పుకోవటానికి ఒక ఇది ఉంటుంది. సార్ అన్నట్టు రాను రెస్టారెంట్ ఓనర్స్ కానివ్వండి, ఫుడ్ హ్యాండ్లర్స్ ఎవరైనా కానీ ఈ సర్టిఫికెట్ లేకుండా జాబ్స్ వచ్చే పొజిషన్ ఉండదండి. అది ఉంటేనే జాబ్ వస్తుంది. ఆ పొజిషన్లోకి వెళ్తూ ఉంటామండి.